వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు. అమలాపురం కలెక్టర్ కార్యాలయం వద్దకు భారీగా తరలివచ్చిన ఆలమూరు మండలం నర్సపూడి గ్రామస్తులు వినతి పత్రాలు సమర్పించారు. గ్రామంలోని 4 ఎకరాల చెరువు, మరో 8 ఎకరాల చెరువులు ప్రభావవంతమైన కొంతమంది వర్గాల చేతుల్లోకి అన్యాక్రాంతం అవుతున్నాయని వారు ఆరోపించారు. ఇవి మా చెరువులు అంటూ బలవంతంగా ఆక్రమించుకోవడంతో గ్రామంలోని ఇతర వర్గాలు ఇబ్బందులు పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆలమూరులో చెరువులు అన్యాక్రాంతం ఇప్పటికే తహసీల్దార్ కార్యాలయం, ఆర్డీఓ కార్యాలయానికి పలుమార్లు వినతి పత్రాలు సమర్పించినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని, అధికారులు బాధ్యత వహించకపోగా కొంతమందికి వత్తాసు పాడుతున్నారని, కింద వర్గాలను పట్టించుకోవడం లేదని ప్రజలు మండిపడ్డారు. చెరువులు అన్యాక్రాంతం కాకుండా కింద వర్గాల హక్కులను కాపాడే చర్యలు వెంటనే తీసుకోవాలని కోరుతూ కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన ప్రజలు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. నా పేరు రాయుడు వెంకటస్వామి. నేను అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం నర్సిపూడి గ్రామంలో సొసైటీ ప్రెసిడెంట్. అంటే ఈరోజు మేము నర్సిపూడి గ్రామస్తులందరితో కలిసి ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం సుమారు 8.8 ఎకరాల్లో ఉన్న 2 చెరువులు అన్యాక్రాంతం అయిపోయి వాటిని కొన్ని వర్గాల వారు ఆదాయం చేసుకుంటూ వారు తీసుకుంటడం జరుగుతుంది. దానికి సంబంధించిన ఏ విధమైన పంచాయతీకి రావాల్సిన ఆదాయం కానీ ఆదాయాన్ని వాళ్ళు స్వప్రయోజనాల కోసం వాడుకుంటం జరుగుతుంది. అలాగే ఈ చెరువులకి సంబంధించిన ఆదాయం ప్రతి సంవత్సరం గతంలో 10 సంవత్సరాల క్రితం ఈ వేలం వేసి ఆ ఆదాయాన్ని పంచాయతీకి ఇవ్వడం జరిగేది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కొన్ని వర్గాల వారు దాన్ని ఆక్రమించుకొని దాంట్లో ఈ గ్రామ కంఠంలో ఉన్న చెరువుల్లో షాపింగ్లు అవి పెట్టుకోవటం జరిగి వాటి ద్వారా వచ్చే ఆదాయం వారు తీసుకుంటం జరుగుతుంది. దీని గురించి మన ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చి మా గ్రామస్తులందరూ సుమారు 150 మందితో వచ్చి ఈ కలెక్టర్ గారికి విన్నవించడం జరిగింది. అలాగే ఊరిలో ఉన్న అభివృద్ధికి సంబంధించిన పనులు మా ప్రభుత్వం వచ్చినా సరే ఏ విధమైన పనులు అవ్వకుండా కొన్ని వర్గాల వారు రాజకీయాలు చేసి మమ్మల్ని కొద్దిగా అభివృద్ధి జరగడానికి ఇబ్బంది పెడుతున్నారని కూడా సవ్యంగా మీ పాత్రికేయులకి నేను విన్నవించడం జరుగుతుంది. కావున దీనిపై కలెక్టర్ గారు అందరూ కూడా కలెక్టర్ గారికి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎంత తొందరగా అయితే అంత తొందరగా మా గ్రామస్తులందరికీ కూడా ఈ విషయంపై న్యాయం చేయవలసిందిగా కలెక్టర్ గారికి మరియు గ్రామాభివృద్ధికి తోడ్పడవలసిందిగా కలెక్టర్ గారిని మేము సవినయంగా మనం చేసుకుంటున్నాం. మంచినీటి చెరువులు ఉన్నాయండి. ఒకటి 4 ఎకరాలు, ఒకటి 8 ఎకరాలు పై సుమారులు ఉన్నాయి. ఈ చెరువులు అన్యక్రాంతం అయిపోతున్నాయి. అంటే ఏంటంటే కొన్ని వర్గాల వారు తీర్మానాలు చేసుకుని మా సొంతం అని చెప్పి తీసుకోవడానికి జరుగుతుంది ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మేము ఎంఆర్ఓ గారికి, ఎండిఓ గారికి, విఆర్ఓ గారికి, పంచాయతీ సెక్రటరీ గారికి, ఆర్డీఓ గారికి కూడా తెలియపరిచాం. అండ్ అన్యక్రాంతం అయిపోతున్నాయి, చెరువులు ఆక్రమం అయిపోతున్నాయి. ఈ మంచినీటి చెరువులు గ్రామాన్ని అభివృద్ధి కోసం ఆడండి, అంత మానేసి కొన్ని వర్గాల వరకు కట్టబెట్టేలా చూడకండి అని విన్నవించుకున్నామండి ఇప్పటి వరకు కూడా. అయితే ఎటువంటి చర్య కనబడలేదని మాకు ఈ రోజు వరకు కూడా ఏ అధికారి దగ్గరికి వెళ్ళినా. అయితే చివరిగా మా గ్రామస్తులందరూ కూడా కలిసి ఇక్కడికి వచ్చి దీనిపై జరుగుతున్న అక్రమాలని తొలగించమని, ఆ చెరువులను కాపాడి పంచాయతీ ఆధీనంలో వచ్చేలాగా, పంచాయతీకి ఆదాయం సృష్టించేలాగా చేయమని చెప్పని కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి ఇవాళ ప్రజానీకం అంతా వచ్చారండి. అక్కడ కొన్ని ప్రభుత్వ స్థలాలు కూడా ఉండి ప్రభుత్వ ఆఫీసులు కట్టడానికి కూడా కట్టనివ్వకుండా అడ్డు తగులుతున్నారండి. మా గ్రామానికి సబ్స్టేషన్ వచ్చిందండి, ఆ సబ్స్టేషన్ కూడా కట్టనివ్వకుండా నిలుపుదల చేయగలుగుతున్నారండి. ఆ చెరువుల గొట్టల మీద సుమారు 8 ఎకరాలు 9 ఎకరాలు ఉన్న చెరువుల్ని స్వాధీనం చేసుకుంటే కొన్ని వర్గాల వాళ్ళు ప్రయత్నిస్తున్నారండి. పంచాయతీ చెరువులు అవి ఉండి కూడా కాపాడుకోలేని పరిస్థితి ఈ యొక్క అధికారుల తీరులో ఉందండి. ఇవాళ ప్రజలు మేము వచ్చి మీ ఆస్తులు మీరు కాపాడుకోండి అని తెలియపరిచినా కానీ వాళ్ళు కాపాడుకోలేని పరిస్థితిలో ఉన్నారండి అధికారులు అందరూ కూడా. ఆ విన్న విషయం చెప్పడానికి ఇవాళ అందరం కూడా కలిసి కలెక్టర్ గారి దగ్గరికి వచ్చామండి. మేము మధురెడ్డి సోమకాపండి నా పేరు. పూర్వం మట్టి కూడా అండి ఆ చెరువులోనూ స్నానం చేస్తాం, కానీ ఇవాళ కాదండి. పూర్వీకుల గురించి కూడా స్నానం చేసే చెరువు అండి అది. ఆ చెరువులోనూ కొన్ని వర్గాలు గుడి కట్టుకున్నారండి. గుడి కట్టుకున్నా కానీ పోలు అభ్యంతరం దేవుడి అనుకున్నామండి మేము.
తర్వాత పక్కనే పాకలేసుకుంటున్నారండి, ఇల్లు కడుతున్నారండి, అద్దెకి ఇచ్చుకుంటున్నారండి. పంచాయతీ బోర్డుకి చెందనెత్తలేదండి. మేము స్నానం చేస్తారంటే దారి లేకుండా పోయిందండి. ఇప్పుడు ఏం చేస్తారు, రాజకీయం చేస్తున్నారండి పెద్దలు. చిన్నోడు తప్పు కదండి. ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం ఒకటి ఇచ్చేస్తానంటున్నారండి వీళ్ళు వాళ్ళ ఓట్ల గురించి. మరి పెద్దలు ఏమైపోతారండి వాళ్ళ పెద్దరికాల గురించి? దాని గురించి మేము ఎంఆర్ఓ గారి దగ్గరికి, ఎండిఓ గారి దగ్గరికి నిన్న మొన్న తిరిగామండి. ఇక్కడ కలెక్టర్ గారు కూడా వచ్చి ఆయనతో కూడా మనం చేసుకుని చెప్పుకుందారని వచ్చామండి మేము. ఇంతకాదు మంచినీళ్ళు ఇచ్చారండి, నీళ్ళు మంచినీళ్ళు కూడా లేకుండా పోనీయండి. మాది నర్సిపూడి అండి. మాకు పంచాయతీ బోర్డు చెరువు కాబట్టి పంచాయతీ బోర్డుకి నిధులు ఎన్ని వెళ్ళిలా కోరుకుంటున్నామండి మేము. అది పంచాయతీ బోర్డు చెరువు అండి, అది పంచాయతీ బోర్డుకి వెళ్ళాలి కదండి. నేను తినేస్తా గీలేదండి. వీళ్ళు ఒక వరగారికి ఒకటి ఇస్తున్నారండి పెద్దలు. మరి అలాగే ఇచ్చేస్తే ఆఫీసర్లు ఉన్నారు, పెద్దోళ్ళు ఉన్నారు. ప్రభుత్వం అంటే ఏంటండి, మీది ఆఫీసర్లేనండి. ఇది పంచాయతీ బోర్డు ఫెసిలిటీలు నెంబర్లు కదండి. వాళ్ళు ఉంటారు, రేపు పోతారండి. వాళ్ళు వచ్చినప్పుడు ఒకటి ఇస్తుంటారండి వాళ్ళు. ఆలమూరు మండలం అండి. మాది నర్సిపూడి గ్రామం, ఆలమూరు మండలం అండి, కోనసీమ జిల్లా. నా పేరు మద్దిరెడ్డి కామరాజు అండి. పూర్వం నుంచి మా పూర్వీకుల నుంచి అక్కడ మంచినీటి చెరువులు ఉండేయండి. ఆ చెరువుల దగ్గర అమ్మవారి దేవస్థానం ఒకటి ఉండేదండి. ఆ దేవస్థానం కొన్ని కారణాల వల్ల మూలపడిపోయిందండి. దాన్ని బయటికి తీసి ఒక వర్గం వాళ్ళు దాన్ని ఉత్సవాలు చేయటే వేరే వర్గం వాళ్ళు కూడా దాన్ని చేయనిత్తలేదు. ఈ చెరువు మాది, మేము ఇక్కడ గుడి కట్టుకున్నాము, ఇక్కడ వేరే చేయడానికి లేదు. అది కూడా కాకుండా అండి, మా హిందూ సంప్రదాయ ప్రకారంగా అక్కడ ఎవరు చనిపోయినా అక్కడ పుణ్యకార్యాలన్నీ అక్కడే చేసుకోవాలండి. ఇంక వేరే మార్గం లేదు. మాకు శ్మశానం కూడా అక్రమం అయిపోయిందండి. అది కూడా దారి లేదండి. అక్కడ స్నానాలు చేద్దామంటే అక్కడ ఉన్న కుళాయిలు నిరగొట్టేయడం, అక్కడ వాటర్ లేకుండా చేయడం. మా హిందువులకి ఎవరికి కూడా అక్కడ స్థానాధికారులు మా ఒక్క కులమే, అన్ని కులాలకి ఆ సంప్రదాయం అది. మేము వేరే ఫ్రెండ్స్ ఉంటారండి, ఎక్కడికెక్కడికి వెళ్తాం. కొన్ని మతాల వాళ్ళు తానాలు చేయరండి, కానీ మేము తానాలు చేసి ఓ నమస్కారం పెట్టుకుని వస్తామండి. అది కూడా లేకుండా అక్కడ మా ఊళ్ళో అది జరుగుతుందండి. ఈ 50 సంవత్సరాల క్రితం మూలడిపోయిన గుండు బయటకు తీయడం వల్ల కూడా దాన్ని కూడా చేయనిత్తలేదండి అక్కడ. అప్పుడు మేము ఇబ్బంది ఏం పెడతలేదండి, పోనీ కట్టుకున్నారో. అయితే ఇప్పుడు మేమంటున్నాం, జనాభాధిపకరణ అన్ని వర్గాలకి ఉన్న చర్యలను అందరికీ సమానంగా పంచేయండి. మీకు గవర్నమెంట్కి అవసరం లేదు, పంచాయతీకి అవసరం లేదు, ఇబ్బంది ఏం లేదు, ఎవరిది ఎవరు లాక్కోకలేదు. ఉన్న చెరువుల్ని మొత్తం అందరికీ ఎంత దమాస పద్ధతికి వస్తుందో అప్పచెప్పేస్తే మేము హ్యాపీ అండి, వాళ్ళు హ్యాపీ. ఎవరికి గొడవలు ఉండవండి, ఇబ్బందులు ఉండవు. మేము కూడా మా వర్గానికి అన్ని వర్గాలకు కూడా కొంత లబ్ధి జరుగుతుంది. ఊరు అభివృద్ధి ఎవడో వద్దనుకుంటున్నారు కాబట్టి అండి, కనీసం వర్గాలైన అభివృద్ధి చెందాయండి. అది మేము కోరుకునేదండి. చేస్తే పంచాయతీకి చెందాలండి, లేదంటే వర్గానికి చెందాలి. రెండే రకాలండి.